ఈ నాలుకకి పనికిమాలిన రుచులు అలవాటు చేయవాకండ్రా. భగవన్నామం అనే రుచి అలవాటు చేయండి. భగవన్నామం అనేటువంటిది లోపలికి వెళ్ళటం మొదలు పెడితే మిగతా వాటి మీద వైముఖ్యం మనకు అనుకోకుండానే కలుగుతుంది. ఎందుకు అన్నారు? చీకటి ఎప్పటి వరకు ఉంటుంది అన్నారు? సూర్యోదయం అయ్యేంత వరకే ఉంటుంది. అజ్ఞానం ఎంతవరకు అన్నారు? జ్ఞాన స్పర్శ కలిగేంతవరకే అన్నారు. ఇదంతా దేనివల్ల లభ్యమవుతుంది అన్నారు? కొంతమంది వేదం అన్నారు, కొంతమంది శాస్త్రం అన్నారు, కొంతమంది పురాణం అన్నారు, కొంతమంది ఉపనిషత్తులు అన్నారు. త్యాగరాజస్వామి వారు ఇవేవి ఒప్పుకోలే. ఎందుకంటే విద్య ఎక్కువయ్యే కొద్దీ లేనిపోని వాదాలు తయారవుతాయి, పిడివాదాలు. భగవంతుణ్ణి తప్ప మిగతావన్నీ తెలుసుకుంటూ ఉంటారు. ఎందుకు తగలైనా విద్య? చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీ ధవు చేరడి గురుడు గురుడు తండ్రి హరిచేరు మనియడి తండ్రి తండ్రి. విద్య ఎంతవరకు అంటే భగవంతుడు ఇలా ఉంటాడు అని తెలుసుకోవటానికి వీలు లేనంత వరకే విద్య. ఎలా తెలియబడుతుంది?